హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండవ విడత కింద ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్స్ పెట్టుకొని ఇంకా ఇల్లు అనేది పొందకుండా ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే రెండవ విడత కింద మీకు ఇల్లు అనేది ఇంకా శాంక్షన్ కాకపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి? ఏం చేస్తే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు? ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన స్టేటస్‌లో పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపిస్తే ఇల్లు శాంక్షన్ అవుతుందా లేదా? ఒకవేళ కాకపోతే ఏం చేస్తే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తారు? ఆన్‌లైన్‌లో అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తే ఇల్లు అనేది శాంక్షన్ అవుతుంది? అలాగే అర్హుల జాబితాలు అనేటువంటి వాటికి సంబంధించి కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా చెప్తాను. వీటన్నిటి గురించి వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా ఒకసారి విజిట్ చేసేయండి గైస్. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనక వచ్చేసినట్లయితే చాలామంది కూడా ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు పెట్టుకొని ఇళ్ళ కోసమైతే వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఇలాగా ఇప్పటికీ మీకు ఈ మొదటి విడత కింద కావచ్చు, రెండో విడత కింద కావచ్చు, ఈ 2 విడతల కింద ఇల్లు అనేది శాంక్షన్ కాకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరందరూ ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ముఖ్య కారణాలేంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీలుగా డివైడ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి L1 కేటగిరీ, L2 కేటగిరీ, L3 కేటగిరీ అన్నమాట. సో, ఇందులో మెయిన్ వచ్చేసి మనకు L1, L2 కేటగిరీ గురించి తెలుసుకుందాం. సో, L3 కేటగిరీ అంటే ఏం లేదండి. ఎవరైతే అనర్హులు ఉంటారో, సో, వాళ్ళకి సొంత ఇంటి స్థలము, సొంత ఇల్లు 2 కూడా ఉంటాయన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా L3 కేటగిరీలో చేర్చారు. సో, మీరు గనుక L3లో ఉన్నట్లయితే మీకు ఇల్లు అనేది రాదు. ఇది మాత్రం పక్కా అన్నమాట. సో, L3లో ఉన్నటువంటి వాళ్ళకు ఇదంతా యూజ్‌ఫుల్ అవ్వదన్నమాట ఈ వీడియో అనేది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి L1, L2. సో, L2 అంటే ఏందంటే, సో, వాళ్ళకి అటు సొంత ఇంటి స్థలము ఉండదు, సొంత ఇల్లు కూడా ఉండదన్నమాట. అటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీలో చేర్చారు. L1 కేటగిరీ అంటే ఏంటంటే, సో, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది. బట్ ఇల్లు నిర్మించుకోవడానికి తగినటువంటి ఆర్థిక సహాయం ఉండదు. సో, అలాగ దరఖాస్తులు పెట్టుకునేటువంటి వాళ్ళను L1 కేటగిరీలో చేర్చడం జరిగింది. ఇక్కడికి క్లియర్. ఓకేనా? సో, ఇప్పుడు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కొంతమందికి ఇల్లు అనేది శాంక్షన్ చేశారు. కొంతమందికి ఇంకా కూడా ఇల్లు అనేది శాంక్షన్ కాలేదు. బట్ శాంక్షన్ కానటువంటి వాళ్ళ సంగతి ఏంటి? సో, ఫస్ట్ మీరు స్టేటస్ చెక్ చేసుకోండి. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్‌లో సెర్చ్ బైలో వచ్చేసి 4 ఆప్షన్స్ ఉన్నాయిక్కడ. మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, అప్లికేషన్ ఐడీ, ఎఫ్ఎస్‌సి కార్డ్ నంబర్. సో, ఇందులో ఆధార్ నంబర్ చూస్ చేసుకొని ఆధార్ నంబర్‌తో మీరు మీ యొక్క స్టేటస్‌ని చెక్ చేసుకోండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే మీద క్లిక్ చేసినట్లయితే మీకు స్టేటస్ అనేది ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇక్కడంతా కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయండి. ఓకేనా? దాని తర్వాత మీ మీరు ఏ లిస్ట్‌లో ఉన్నారు? L1లో ఉన్నారా? L2లో ఉన్నారా? L3లో ఉన్నారా? సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఈ పర్సన్ వచ్చేసి L2లో ఉన్నారు. దాంట్లో రిమార్క్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. నాన్ పీయూసీసీ హౌసెస్ వితౌట్ హౌస్ సైట్స్ అని రిమార్క్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకు అప్లికేషన్ స్టేటస్. ఓకేనా? సో, మీరు స్టేటస్ చెక్ చేసుకున్నాక ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ స్టేటస్‌లో చూడండి. మీకు ఏం చూపిస్తుంది? పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చాలామందికి కూడా చూపిస్తుందనమాట. సో, నాకు రీసెంట్‌గా వీడియోస్ పెట్టి చాలామంది కామెంట్‌లో కూడా రెస్పాండ్ అయ్యారు. సో, మాకు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది ఉంది. ఇల్లు అనేది శాంక్షన్ అవుతుందా లేదా అని. సో, పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నట్లయితే ఇల్లు అనేది శాంక్షన్ కాలేదని అర్థం అనమాట. సో, ఇక్కడ ఎంపీడీఓ అప్రూవల్ అని గనుక ఉన్నట్లయితే మీకు శాంక్షన్ అనేది అయితే అవుతుందనమాట. ఓకేనా? సో, అందువల్ల మీరు స్టేటస్ చెక్ చేసుకొని
ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. కొంతమందికి వచ్చేసి సర్వే కంప్లీటెడ్ అని, మరికొంతమందికి వచ్చేసి ఏఈ పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని, సో ఇలాగ రకరకాలుగా చూపిస్తూ ఉంటుంది. సో అందువల్ల మీకేం చూపిస్తుందో ఒకసారి కమెంట్లో పెట్టి తెలియచేయండి. పెండింగ్ అని చూపించినట్లయితే మీకు ఇల్లు అనేది శాంక్షన్ కాదు, అప్రూవల్ అని ఉంటేనే ఇల్లు శాంక్షన్ అవుతుంది తప్పకుండా. ఓకేనా? సో మెయిన్ రీజన్ వచ్చేసి ఇదండి. సో అప్లికేషన్ స్టేటస్లో పెండింగ్ అని ఎవరికైనా చూపిస్తుంది అంటే మీకు ఇల్లు అనేది శాంక్షన్ కాలేదని అర్థం అన్నమాట. ఓకేనా? సో ఒకవేళ మీకు ఆల్రెడీ ఇల్లు కనుక సొంత ఇంటి స్థలం కనుక ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకు కూడా ఇల్లు అనేది శాంక్షన్ కాదు. అటువంటి వాళ్ళందరినీ కూడా L3 కేటగిరీలో చేర్చేసి ఉంటారు వాళ్ళు. సో ప్రజెంట్ అయితే మనకు 2వ విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు. సో అర్హులైనటువంటి వాళ్ళకు జిల్లాల వారీగా కూడా అందజేస్తూ ఉన్నారనమాట. సో మొదటి విడతలో ఇంకా ఎవరికైనా పెండింగ్లో ఉన్నట్లయితే సో అవి కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు, పంపిణీ అనేది అయితే చేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో మీ కనుక రీసెంట్గా ఇందిరమ్మ ఇల్లు కనుక శాంక్షన్ అయినట్లయితే మొదటి విడత కింద కావచ్చు, 2వ విడత కింద కావచ్చు, ఒకసారి చెప్పండి పలానా డిస్టిక్లో మాకు శాంక్షన్ అయ్యింది అని తప్పకుండా. ఎందుకంటే నలుగురికి సమాచారం అనేది తెలుస్తుంది, అందువల్ల చెప్పమంటున్నాను. సో ఇటువంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తుండండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.